ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే మన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తే నిజంగా ఆ రోజంతా మనము జయాన్ని పొందుకోగలం. ఈరోజు మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు ఒక మాట మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏంటంటే కీర్తనలు 23వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైన అధ్యాయం. అందులో భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. నీకు దేవుడు కాపరిగా ఉంటే, యేసయ్య నీ కాపరిగా ఉంటే లేమి అనేది నీ జీవితంలో ఉండదు. ఈరోజు దేవుణ్ణి నీవు కాపరిగా చేసుకోవాలి. కాపరి లేని మంద చెదరిపోతుంది. మన జీవితం కూడా దేవుడు మనకి కాపరిగా లేకపోతే ఈ లోకాశలని, ఈ లోక సంబంధమైన క్రియలని, ఈ ఆకర్షణలని, శోధనలని వీటిలో పడి దేవుణ్ణి మర్చిపోయేలాగా చేస్తుంది, లోకంలోనికి లాగేస్తుంది. ఈరోజు దేవుడు నీకు కాపరిగా ఉంటే నీ జీవితం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. మరి దేవుణ్ణి నీ కాపరిగా చేసుకుంటావా? తలలో ఉంచి ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈరోజు ఎంతగానో మమ్మల్ని భద్రపరిచావు. రాత్రంతయు నీవు తోడయుండి ఉదయమున సజీవులుగా లేచుటకు నీవు మాకు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రభా, నీ మాటలతో మమ్మల్ని బలపరచు. నీవే మా కాపరి అయ్యా. నీవు మాకు కాపరిగా ఉంటే మాకు ఏది కూడా కొదువు ఉండదు తండ్రి. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయేమో, కానీ అయ్యా మరి నీవు మాకు కాపరిగా ఉంటే మాకు ఏది కొదువు ఉండదు ప్రభువా. దేవా, నీ కృపను బట్టి స్తోత్రాలు. ఈ రోజంతటిలో సాతాను మీద, శోధనల మీద, ఆకర్షణల మీద మాకు జయాన్ని ఇవ్వండి. ఈరోజు మేము తలపెడుతున్న ప్రతి పనిని ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఉద్యోగాలకు వెళ్ళేవారిని, వ్యాపారాలు చేయవారిని, నేల పంటల మీద ఆధారపడిన వారిని, తమకొచ్చిన జీవన విధానాన్ని, తన వృత్తిని కొనసాగిస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి నూరంతల ఫలము దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారో, నూతన ప్రయత్నాలు తలపెట్టారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారిని, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని కూడా దీవించి నిండైన మేలులు వారి మీద, వారి కుటుంబం మీద ప్రభా కురిపించమని అడుగుతూ ఉన్నాం. నీవే తోడైండి రోజంతటిలో కూడా నాయన. మా రాకపోకల యందు కూడా నీవే తోడుండి నడిపించమని, నీ దయలో మేము ఎదుగునట్లుగా సహాయం చేయమని, మా ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.